ఇది రోటీలోకి బాగుంటుంది, ఇంకోటి చెప్పనండి నేను, ఇది అన్నంలోకే బాగుంటుంది. వైట్ రైస్లో ఇది కలుపుకొని తింటే ఉంటుంది కదా. చాలామంది అరటికాయని కూర కింద వండరండి, ఓన్లీ అరటి పళ్ళు తింటారు. కానీ అరటికాయని వేపుడు చేస్తే, అది కూడా సపరేట్ కారం చేసి వేపుడు చేస్తే ఎలా ఉంటుందో చూడాలంటే ఇది అసలు అద్దరిపోయిందండి. ఎంత ఘాటు, ఎంత టేస్టు, సింపుల్గా చెప్తా ఎలా చేశాను. ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసానా, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు అన్నీ వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం ఉప్పు వేసుకొని ఆ తర్వాత అరటికాయ ముక్కలు వేసేసుకొని మొత్తం అన్నీ కలుపుకుంటా ఫ్రై అవనిస్తున్నావు పక్కన. ఇంకొక కడాయిలో ఏం చేశానంటే పల్లీలు, ధనియాలు, ఎండుమిర్చి, నువ్వులు, జీలకర్ర, వెల్లుల్లి, కారము అన్నీ వేసి మళ్ళీ దీన్ని కూడా పౌడర్ కింద గ్రైండ్ చేసేసాను. ఈలోపు ఇది ఉడికిపోయింది, వేగిపోయింది. దీనిలో కొంచెం పసుపు వేసి మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ కూడా వేసి ఉప్పు యాడ్ చేసి అన్నీ కలిపేసి కొత్తిమీర వేసి దించేసాను. అయిపోయింది. వీళ్ళు చదువుతున్న సేపు తింటూనే ఉన్నా నేను, అంత బాగుంది. చేయండి, తప్పకుండా చేయండి. డిస్క్రిప్షన్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి, చూడండి. డౌట్ వస్తే ఫుల్ వీడియో కూడా ఉంది శైలాస్ కిచెన్లో చూడండి. బాయ్, థ్యాంక్ యూ.